స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఏటయ్యా లింకు, మన వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి? ఏంటి లాభాలు ఏమైనా దండిగా ఉన్నాయా, లేకపోతే పోయిన ఏడాదికి మళ్ళీ డీలా పడిపోతావా? ఏటయ్యా, ఏం మాట్లాడవేటి? ఏం చెప్పమంటారండయ్య, మంత్రి గారు చూస్తేనేమో కంత్రి పనులకు నిలయమాయే, అదిగో అవినీతి పెద్ద చెదపుట్టాయి. ఏటి వ్యాపారాలు రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకయ్యా? పైసో పరకో సంపాదించుకుంటానికే అంటారా? ఓ ఎంపీ గారి కోసం పెద్ద ఒకళ్ళ పుచ్చుకుంటున్నాం అంటున్నారు. మరి అంత మాట అన్నాడు ఏంటి? మేము హెల్పింగ్ చేయకుండానే మంత్రి గారు అయిపోయాడా? అంటే తెగరెచ్చిపోతున్నాడు. మా వ్యాపారాలు అంటే అంత చులకనా ఆయనకి? చూస్తాను, అది కూడా చూస్తానయ్యా. మీరంత తొందరపడితే ఎలాగండి? ఆయన్నొక్కసారి మంత్రిగా ఎన్నుకున్న తర్వాత 5 సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూడనవసరం లేదని ఆయన యొక్క భావన. కాబట్టి అలా అణిగి మణిగి వేచి ఉంటాం తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు. మరి చూస్తానయ్యా, అది కూడా చూస్తాను. ఆయన హెల్పింగ్ చేయకుండానే మంత్రి ఎలా అయ్యాడు, ఆ మంత్రి పదవిలో 5 సంవత్సరాలు ఎలా ఉన్నాడో, ఎంత సంపాదించాడో మాకు తెలుసు. అంటే ఆయన సంపాదించింది మాత్రం అవినీతి కాదు, నేను సంపాదించింది మాత్రం అవినీతి, బ్లాక్ మార్కెటునా? చూస్తాను, అది కూడా చూస్తానయ్యా. చూడండి దశకంఠరావు గారు, ఎందుకండి మీరంత ఆవేశపడతారు? ఒక మనిషిని దెబ్బతీయడానికి ఎన్నో మార్గాలుంటాయి. వాటిలో మచ్చుకు కొన్ని చెబుతాను వినండి. కులాన్ని అడ్డు పెట్టుకోవచ్చు, మతాన్ని అడ్డు పెట్టుకోవచ్చు, ఇంకా పోతే వాడి సంపదల్ని అడ్డు పెట్టుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. డాడ్, మీరు చేస్తున్నది ఏమిటి? సమాజంలో అశాంతిని పెంచి పోషించడమే మీ లక్ష్యమా? ఇంతవరకు సంపాదించిన ఈ నీతిమాలిన ఆస్తి చాలదా? ఇంకా ఎందుకు ఈ దురాశ? ఐఎమ్ ఓన్లీ యువర్ సన్. నేనెంత చెప్పినా మీ మనసుకు అర్థం కావడం లేదు. ఇలాంటి అర్థం పర్థం లేని వ్యక్తుల సాన్నిహిత్యంతో మీరు అధపాతాలానికి పోతున్నారు. ఇకనైనా మీలో మార్పు తెచ్చుకోండి, లేదంటే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతాను. ఏంటైనా అలా మాట్లాడతావు? ఎందుకంత కోపం? మేమిక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టట్లే. కావాలంటే మన వాళ్ళని అడుగు. ఏమయ్యా లింకు, ఆ మంత్రి గారు ఎడిపోతే మనకేటి గాని, మన అబ్బాయి చెప్పినట్టు వినుకుంటే పోలా? ఇగో లాయరు, ఈ పూట నువ్వు ఇంటికి పోవయ్యా. మీరు నాకేం చెప్పనక్కర్లేదు. నా జీవితం ఎలా తయారైందంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జందమేలా అన్నట్లుగా ఉంది. నువ్వా ఆ అవినీతి ఎమ్మెల్యే కుమారుడి కదూ అంటూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను డాడ్. ఎవడా డేటి? ఆ మాట అన్నా ఎదవడో చెప్పు, ఆడంతూ చూస్తాను. ఏటనుకుంటున్నాడు ఏటో. అరే, డబ్బు నోడంటే ప్రతి ఓడికి కంటగింపే ఏడ్చేస్తారు యాదవాలని. మీకేం చెప్పినా ప్రయోజనం ఉండదు. చెబితే అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పాలి కానీ మీలాంటి వారికి కాదు. మీ కాలేజీకి వెళ్ళొస్తాను. ఏంట్రా రాఘవ, నిన్న సాయంత్రం కాలేజీలో కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు? ఎంపీ దశకంఠరావు గారు ఉన్నారే, ఆయన పిలిస్తే వెళ్ళాను. అలాగా? ఎందుకని పిలిచారు? ఇంకెందుకు పిలుస్తారు? ఆయన ఇక్కడ బయట చేసే వ్యాపారాలను ఇబ్బంది లేకుండా నడుపుకోవడానికి. నాకెలా తెలుస్తుంది? నువ్వేదో సరదాగా బయటకు రమ్మంటే వస్తున్నా అంతే. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వేసుకునే సూటు బూట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నావు? ఆ మాత్రం తెలీదా? అంటే నాకేం అర్థం కావట్లేదు, నువ్వేం చెప్తున్నావో.
అంటే మన ఇద్దరం కలిసి డ్రగ్స్ అమ్ముతున్నాం. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నాకంతా అర్థమైంది కాబట్టే నేను ఇలా ఉన్నా, నువ్వు అలా ఉన్నావు అంతే. ఏమోరా, నీ ప్రవర్తన చాలా వింతగా ఉంది. సరే, ఇకనైనా జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా మనం మారిపోదాం. మన తల్లిదండ్రులు తెలిస్తే చాలా బాధపడతారు. ఇప్పుడు మనం ఎంపీ గారి చేతిలో కీలు బొమ్మలం. ఆయన దగ్గర మనకు వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన నుంచి బయటపడడం అంత తేలికైన పని కాదు. ఏ విధంగా పర్లేదు, ఇప్పుడు మన డ్రగ్స్ వ్యాపారం నుంచి బయటపడాలి. దానికి ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించు. రాఘవన్నకి ఎన్నోసార్లు చెప్పాను ఇలాంటి తప్పులు చేయవద్దని. చిన్ననే నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నాడా? ఇప్పుడు చూడు, పెద్దన్నయ్య ఎంతో బాధపడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించు. మన కుటుంబం ఎలాంటిదో నీకు తెలుసు కదా. స్వాతంత్రోద్యమంలో అనేక మార్లు జైలుకు వెళ్లి స్వాతంత్ర్య అనంతరం అన్యాయంగా కార్పొరేట్ హాస్పిటల్ దౌర్జన్యానికి బలయ్యారు. నీతి నియమాలకు కట్టుబడి ఎనలేని సేవలందించిన తాతా తండ్రి కలిగిన వంశం మనది. ట్రస్టు పట్టిస్తామనుకోలేదు. కాలేజీలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నా అనుకున్నానే కానీ కాలేజ్ చదువును అడ్డం పెట్టుకొని చాప కింద నేరులా డ్రగ్స్ మార్కెట్ లో మనం నాశనం అయిపోయినామని తెలుసుకోలేకపోయాను. విద్యార్థి జీవితం సమాజానికి ఎంత సంస్కరిస్తుందో అంత వినాశనాన్ని కలగజేస్తుందని ఇప్పుడు అర్థమైంది. మన డ్రగ్స్ మాఫియాలో పీకల్లోతు కూరుకుపోయామన్న విషయం భయపెడుతుంది నన్ను. ఇంతకాలం మనం అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితాల కోసం ఎందరో విద్యార్థుల జీవితాలను నాశనం చేసే హక్కు మనకెవరిచ్చారు? నేనేదో సంఘ విద్రోహినట్లు, మీరేదో సమాజాన్ని సంస్కరించే సంస్కర్తలైనట్లు మాట్లాడుతున్నారు. జరిగిన దానికి మన అందరం బాధ్యులమే. మీరు ఈ విషయం గుర్తుంచుకోండి. మీరెన్ని చెప్పినా సరే నా బతుకు నాకు ముఖ్యం. నాది విలాసవంతమైన జీవితం. మీ దారి మీదే, నా దారి నాదే. వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు ఎన్నో శతాబ్దంలో ఉన్నాం? మనం ఎన్నో శతాబ్దంలో ఉన్నాం. అంత అవసరమా? ఏమైంది రాఘవ, అలా ఉన్నావు? తెలివిగానే మాట్లాడుతున్నావా? వాట్ హ్యాపెన్ టు యూ? మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పుకొని వెళ్ళిపోండి అంతే. ఒక ఫ్రీడమ్ ఫైటర్ వారసుడు అయి ఉండి మత్తులో తూలుతూ ఊగుతూ క్లాస్ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నావు. దిస్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ మిస్టర్ రాఘవ. యూ హావ్ టు ఫీల్ షేమ్ యువర్ సెల్ఫ్. ఎందుకు సార్ రాఘవ అని అడుగుతారు? రాఘవ చాలా మారిపోయాడు. మొదటిసారి క్లాస్ కు వచ్చినప్పటికీ ఇప్పటికీ అనేక రకాలైన మత్తు పానీయాలకు బానిసై విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. రాఘవ, ఇది మంచి పద్ధతి కాదు. మారతావా లేదా మీ తల్లిదండ్రులను తీసుకుని కాలేజీకి వస్తేనే నిన్ను క్లాసులోకి పర్మిట్ చేస్తాను. పీజీ చేస్తున్నావు, మంచి చెడు తెలీదా? మైండ్ యువర్ లాంగ్వేజ్, బిహేవ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్త. ఓ లెక్చర్ దంచుతున్నా, పొద్దున నన్ను దొరుకునే. ఈ రోజుల్లో యువతీ యువకులను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. నవభారత్ నిర్మాణం తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలని చాచా నెహ్రూ గారు చెప్పిన మాటలు ఈ పరిస్థితి చూస్తుంటే అవి అంతర్ధానం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ. అలా అనుకోకండి సార్. నవభారత నిర్మాణం కోసం వెనుకాడని ఎంతో మంది యువతి యువకులు ఇక్కడే ఉన్నారు సార్. ఉన్నతమైన విలువలు కలిగి స్వాతంత్ర్యం కోసం వాళ్ళ ప్రాణాలనే పణంగా పెట్టి అటువంటి స్వాతంత్ర సమర యోధునికి వారసులైనటువంటి రాఘవ లాంటి పిల్లలే ఇంత నీచమైన స్థితికి దిగజారితే ఏమని చెప్పాలి? ఇక సమాజాభివృద్ధికి తోడ్పడే వారెవరు, వారసులెవరు? ఐఎమ్ రియలీ వెరీ పిటీ అబౌట్ దిస్ సిచ్యుయేషన్. రాఘవ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కుటుంబంలో తులసివనంలో గంజాయి మొక్కలాంటి వాడు. మరి రాఘవ లాంటి కలిపోకల్ని మరేం చేయాలి? పీకి పారేయాలి సార్. తప్పు మిస్టర్, అలా అనకూడదు. అలా చంపుకుంటూ పోతే మానవ వినాశనానికి సంబంధించిన అణుబాంబుకు మనకు పెద్దగా తేడా ఏమీ లేదు. అలా కాకుండా ఏం చేయాలో మీరే చెప్పండి సార్. ఎందుకు మిస్టర్ అంత ఆవేశం? ప్లీజ్ కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్ ప్లీజ్. తినక తినక వేము తీయగా నుండు, అనగ ననగ రాగం అతిశయిల్లుచునుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. కాబట్టి సహనంతో ప్రవర్తించు. నరమాంసానికి అలవాటు పడ్డ పులి, దుర్వ్యసనాలకు బానిసైన మనిషి అంత తేలిగ్గా మారడు సార్. విజయ్, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని ఒక్కసారి చూడు. ఆ సమాజంలోని వ్యక్తుల గురించి ఒక్కసారి అధ్యయనం చేయి. తర్వాత వారి గురించి, వారి యొక్క మార్పు గురించి నువ్వు ఏ విధంగా తోడ్పడాలో ఒకసారి నిశ్చితంగా ఆలోచించు.
నమస్తే సార్. నమస్తే, టేక్ యువర్ సీట్. అదేమిటండి, సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుని నెల రోజులైంది, అయినా ఇంతవరకు అతిగతి లేదు. ఎప్పుడు ఇస్తారు ఏంటి? ఏం చెప్పమంటారండి రామారావు గారు, కొన్ని కులాలకు సర్టిఫికేట్ ఇవ్వడం అంటే అంత తేలికైన పనేం కాదు. మాకు కొన్ని ఆదేశాలు ఉన్నాయి పైనుంచి. మేము మాత్రం ఏం చేయగలం చెప్పండి. ఎందుకండి, మేమంతా పద్ధతి ప్రకారమే చేశాం కదా. ఏమైనా తప్పులుంటే చెప్పండి, రెక్టిఫై చేసుకుంటాం. రామారావు గారు, నాకు తెలియక అడుగుతున్నాను, మీరు ఇంతకీ దరఖాస్తు ఎలా పూర్తి చేశారో చెప్పండి ఒకసారి. అదేంటి సార్, మా విలేజ్ సెక్రటరీ దగ్గర సంతకం పెట్టించాను. ఓకే. గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అటెస్టేట్ చేయించారు. ఆర్ఐ గారి దగ్గర సంతకం పెట్టించి మరీ మీకు ఇచ్చాను. అయ్యో రామారావు గారు, ఎందుకండి కంగారు పడతారు? అంతా కరెక్ట్గానే చేశారు. వస్తుందిలేండి, తొందరపడకండి. ఏమండి, తొందరపడటం ఏంటండి? ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం 15 రోజుల్లో ఖచ్చితంగా సర్టిఫికెట్స్ ఇవ్వాలి. అన్ని సక్రమంగానే చేశాం. ఇంకేం కావాలి? అమ్మా, మీ సర్టిఫికెట్స్ తప్ప మాకేం పనిలేదా? రచ్చబండ కార్యక్రమం మేమే చూసుకోవాలి, వాటర్ ఐడి కార్డు మేమే ఇష్యూ చేయాలి, రేషన్ కార్డు పెట్టుకున్న వారిని కూడా ఎంక్వైరీ చేయాలి. అలాగే ఈ మధ్య ఇంకోటి వచ్చిందట, ఆధార్ కార్డులట, వాటిని కూడా మేమే చూసుకోవాలి. ఇన్ని పనులు చేస్తూ మీకు సర్టిఫికెట్ ఇష్యూ చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకం పెడుతుందో మాకే తెలియదు. ఏమండి సత్యం గారు, మీరు మాట్లాడే మాటకి ఏమన్నా అర్థం ఉందా అండి? మనం చేసే పనులేవి కొత్తవి కావు, వారికి సర్టిఫికెట్ ఇష్యూ చేయడం కూడా కొత్తది కాదు. ఎందుకండి కామన్ పీపుల్ ని అలా ఇబ్బంది పెడతారు? ఏమిటండి మీ ఇష్టం మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు మేడం గారు మాట్లాడుతూ ఉంటే మర్యాద తెలియదా మీకు? ఏ పోలీస్ వారిని పిలిపిస్తారో ఎవరినేం చేస్తారో చూస్తాం. మేము ఇక్కడే గేట్ దగ్గరే మేము సత్యాగ్రహం చేస్తాం. రండి మేడం గారు, రాసీత వెళ్దాం. యూడిసి సార్, సర్టిఫికెట్ ఇష్యూ మీద బయట కూర్చొని ధర్నా చేస్తున్నారు సార్. సరే పదండి చూసొద్దాం. అరే రామారావు మీరా? అరే ఏంటండి ఇదంతా? రామారావు వీళ్ళని పంపించేసే, నువ్వు లోపలనే మాడుతాను. స్వాతంత్ర సమరయోధుని కుమారుడిగా చెప్తున్నాను సార్. ఈ దేశంలో అవినీతి అంటువ్యాధిలాగా ప్రబలుతుంది. స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. మీకు జరిగిన నష్టం ఏంటి అసలు? మీరు క్లియర్ చెప్పండి, మీకు ఏ పని కావాలో చేసి పెడతాను. నాకు చేతనైన సహాయం చేస్తాను. అయినా మీరు బయట పరాయండి, నాకు అర్థం కావట్లేదు. మా గురువు గారు పెద్దలు గోపాలకృష్ణ గారు కుమారులు, డెఫినెట్ మీ పని చేసి పెడతాను, నో ప్రాబ్లం అట్ ఆల్. స్వాతంత్రం వచ్చిన తర్వాత అవినీతిని పారదోలినంత సంతోషంగా ఉంది. ఆనాడు మా నాన్నగారు చేసిన స్వాతంత్ర పోరాటానికి మచ్చుతునుకగా ఈ రోజున అవినీతిని అంతం చేద్దామని మీరు అంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆనాడు మా నాన్నగారు కార్పొరేట్ హాస్పిటల్ దాష్టికానికి బలైపోయారు. నమస్తే మంత్రి గారు, మిమ్మల్నే కలవటానికి వచ్చాను. అయ్యయ్యో గోపాలకృష్ణ గారు, పెద్దవారండి, కూర్చోండి. ఏం చెప్పమంటారు మంత్రి గారు? మన నియోజకవర్గంలో పంట పొలాలకు నీరు సక్రమంగా సరఫరా కావటం లేదు. రైతులకు అవసరమైన కరెంటు సప్లై సరిగా ఉండకపోవటం వల్ల రైతులు నానా అవస్థలు పడుతున్నారు మంత్రి గారు. ఇంతేనా సార్? దీనికి సంబంధించిన మంత్రితో మాట్లాడి మన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ఇంకేమన్నుంటే చెప్పండి. చూడండి మంత్రి గారు, గ్రామ కార్యదర్శులు గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడండి. ఎరువులు సక్రమంగా రైతులకు అందేలా చేయండి. గ్రామీణ సమాజం సుఖశాంతులతో విలసిల్లేలా ప్రయత్నం చేయండి. గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం మాటల్లో గాక చేతల్లో చూపించండి. ఖచ్చితంగా మనసా వాచా కర్మన మీరు చెప్పినట్టుగానే నేను పాటిస్తాను. ఈ రోజుల్లో పల్లెటూళ్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పెత్తందారుల ఆధిపత్యం, అణగారిన వర్గాల బేలతనం, కట్టు బానిసత్వం, బాలలను పంట పొలాల్లో కార్మికులుగా చూస్తుంటే మనస్సు ద్రవించుకుపోతుంది. చదువులు కొందరు సొంతమే అన్నట్టుగా ఉన్నాయి. చదువుకునే రోజులు పోయి చదువుకునే రోజులు వచ్చాయి. ఎటుపోతుందో ఈ సమాజం అర్థం కావటం లేదు. చూడండి గోపాలకృష్ణయ్య గారు, మనం ఆశించే సమాజం కోసం
నా శక్తి ఉన్నంత మేర కృషి చేస్తాను. అవసరమైతే నా ప్రాణాలైనా త్యాగం చేస్తాను. మంత్రి గారు, మీరిలా ఉంటారు కాబట్టే నేను మీ వద్దకు వచ్చాను. నాకు మీ స్పందన వచ్చింది. మిమ్మల్ని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధనం మూలం మిథం జగత్. ధనంతో సాధించలేనివి కూడా చాలా ఉంటాయని మీకు తెలుసా? మంచి సమాజంతో మనం మనుగడ సాగిస్తాం, కానీ డబ్బే 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 అని ఎంతసేపు మీరిద్దరు డబ్బు గురించే మాట్లాడుతున్నారు. సరే సార్, మీ అంత గొప్పవాళ్ళం మేం కాదు. మాకు డబ్బే ప్రపంచం, డబ్బే కావాలా. మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం. ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీలాంటి వారితో మాట్లాడి నా వ్యక్తిత్వాన్ని తగ్గించుకోలేను. ఇక మీరు వెళ్ళండి. మంచిదండి, ఇక్కడ ఇంకా మనకేం పని, పదవయ్యా. పదండి సార్. నమస్కారం అండి, వెళ్ళొస్తాం. తాతగారు తాతగారు ఆగండి. ఈ హాస్పిటల్ ఉంటే నన్ను చంపేస్తారా? నన్ను ఇంటికి తీసుకెళ్ళండిరా. ఎలాగైనా నన్ను ఇంటికి తీసుకెళ్ళండిరా. దయచేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. అలాగే తాతగారు. వీళ్ళు పెట్టే చిత్రహింసలు నేను భరించలేకపోతున్నాను రా. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. మీరు చెప్పినట్లే తీసుకువెళ్తాం తాతగారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? ఏటెస్ఐ గారు ఇటు వచ్చినారేటి? రామారావు అనే వ్యక్తి మీ మీద కంప్లైంట్ చేశాడు. వాళ్ళ నాన్నగారు మీ హాస్పిటల్లో వైద్యం కోసం చేరారట. ఆపరేషన్ చేస్తామని ₹1,00,000 దాకా ఫీజు తీసుకున్నారట. మిగతా మొత్తం ఆరోగ్యశ్రీ క్రింద వసూలు చేస్తామన్నారట. ఏటి కదా ఆ రామారావు గారు ఎవరయ్యా? హాస్పిటల్ అంటే ఏడనుకుంటున్నారు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు నడిపించేద్దాం అనుకుంటున్నారు ఏటి? పాపం చూడు, ఈ ఎస్ఐ గారిని చూస్తే మంచి నీతి నిజాయితీ ఉన్న మనిషిలా కనిపించట్లేదు ఏటి? ఏటి ఆ రామారావు గారు ఎవరు? ముందు రమ్మనవయ్యా. అయ్యా, మీ మాటకి ఎదురేముందయ్యా? రామారావు గారు ఎవరండి? నేనేనండి. దశకంఠరావు గారు లోపల ఉన్నారండి. ఏటి భయ్యా, నువ్వేనా రామారావు? ఇలారా ఎస్ఐ గారు, అడు కూర్చోండి. మీ ఏటి భయ్యా నీ గోల? కోట్లు ఖర్చు పెట్టి కట్టించిన హాస్పిటల్ నీలాంటి బికారులకి వైద్యం చేయించడానికి కాదు. అసలు నీలాంటి బికారులని హాస్పిటల్ కూడా అడుగు పెట్టనీయను. ఏటనుకుంటున్నారా ఏటో? ఏదో గవర్నమెంట్ పథకాల కింద డబ్బులు వస్తున్నాయని కాదేటి ఈ ఆసుపత్రిని కట్టించింది కాదేటి? లేకపోతే నీలాంటి వాళ్ళని ఎందుకు రానిస్తాం? అసలు ఏంటనుకుంటున్నావా? మాటలతో కాదు, చేతలతో చూపాల్సి వస్తుంది. నా హాస్పిటల్ ఇట్టాకే ఉంటదయ్యా. ఇష్టమైతే వైద్యం చేయించుకో, లేకపోతే ఎల్లవయ్యా. ఇంత పెద్ద ఆసుపత్రికి చైర్మన్ అయ్యుండి డబ్బు కోసం పేషెంట్లని హింసిస్తారా? మీకంటే అడవిలో మృగాలున్నాయం. ఏటివా ఇన్స్పెక్టర్, ప్రతి దారిని పోయే దానాన్ని తీసుకొచ్చి వైద్యం చేయించడానికి కాదు ఈ హాస్పిటల్ కట్టించింది. ప్రభుత్వ పథకాలు మన పాలిట కల్పవృక్షాలు కాదేటి? అందుకే కాదేటి మేము ఇంత సంపాదించేది. ఇదిగో
మంచిగా చెప్తున్నాను అనుకో, లేకపోతే రేపనే రోజు నీకుండదు కాదేటి. దారిన పోయే దానే కంప్లైంట్ ఇస్తే లగెత్తుకుని వచ్చేయటం ఏంటి? ఇది మా హాస్పిటల్, మా ఇష్టం వచ్చినట్లుగా ఉంటాం, మాకు నచ్చిన వైద్యమే చేస్తాం. అంతేగాని నీలాంటి అలగా జనం కోసం కాదు. మేము అలాగా జనమా? డబ్బు మదంతో కొవ్వెక్కి పెద్దలయ్యండి ఇలాగైనా మాట్లాడేది? వి పేడ్ 1 lakh rupees ఫర్ ద ట్రీట్మెంట్. అర్థం చేసుకొని మా డబ్బు మాకు ఇవ్వండి, లేదా వైద్యం చేయండి. మాటలు కోటలు దాడుతున్నాయే. డబ్బు లేనివాడు డుబ్బు కూడా కొరగాడు. ఏటి మీతో వాదం అనవసరం. ఏమైనా ఉంటే మీ నాన్నగారితో మాట్లాడుకోండి. ఇదిగో ఇన్స్పెక్టర్, మాకేమీ నార్మల్ కాదేటి. మేమెవరికి భయపడం. మర్యాదగా నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. చట్టం మా చుట్టం కాదేటి. ఎవడో వచ్చిన కంప్లైంట్ పట్టుకుని లగెత్తుకొచ్చేసినావు కాదేటి. నేను యూనిఫామ్ వేసుకున్న రోజే నిర్ణయించుకున్నాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని. మా సిఐ గారు హాస్పిటల్లో మీ నిర్వాకం అంతా చూసే నన్ను పంపించారు. ఇప్పటికైనా బుకాయించకుండా గోపాలకృష్ణయ్య గారికి వైద్యం చేయండి. పిండి కొద్ది రొట్టె. ఆ డబ్బులు ఇచ్చే విధానం మీద మన వైద్యం ఆధారపడి ఉంటుంది కాదేటి. ధనం మూలం మిదం జగత్ అన్నారు. ఏటండి ఎస్ఐ గారు, మీరు అసలు మనుషులేనా? మీకు అసలు మానవత్వం ఉందా? మీకంటే రాబందులే నయం. అవి వాటి ఆహారం కోసం చనిపోయిన కళేబరాలను మాత్రమే తింటాయి. మీరు అంతకంటే దారుణం. వైద్యో నారాయణో హరి అన్నారు గాని వైద్యం కోసం వచ్చిన నన్ను వైకుంఠానికి పంపమని కాదు. ఆనాడు స్వాతంత్రోద్యమంలో మమ్మల్ని మేమే మర్చిపోయి పోరాటం చేశాము. మాకు కీర్తికాంక్ష లేదు. అందుకే ఇంతవరకు అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుడిగానే మిగిలిపోయాను. ఇప్పుడు నాకు గనక తుపాకీ ఇస్తే ఈ క్షణంలోనే మిమ్మల్ని తూట్లుగా నాన్నగారు, అయ్యో నాన్నగారు, ఎంత దారుణం. బంగారం లాంటి మనిషిని పొట్టన పెట్టుకున్నారే. నాన్నగారు, అయ్యో నాన్నగారు. మీ నాన్నగారి గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ మాకు బాగా తెలుసు. మీరు మాకు కావాల్సిన వారు. మా వల్ల మీకు ఏమైనా నష్టం జరిగితే చెప్పండి, డెఫినెట్ చేసి పెడతాను. ఐఎమ్ షూర్. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం అప్లికేషన్ పెట్టాను. నెల రోజులైనా తిప్పుతున్నారే గాని ఇంతవరకు మాకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. వాళ్ళ అప్లికేషన్ ఏమయ్యా? దయచేసి ఒక్కసారికి నన్ను అర్థం చేసుకోండి. నన్ను క్షమించండి సార్. ఇప్పుడే వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకొచ్చిస్తాను సార్. ఒక్కళ్ళిద్దరు మళ్ళాంటి వారి వలన ఎంప్లాయీస్ అందరికి చెడ్డ పేరు వస్తుందా? దిస్ ఈస్ ది ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్క్యూజ్ యూ. వెళ్ళు, సర్టిఫికెట్లు పడరా. రామారావు, ఈ సర్టిఫికెట్ కోసమేనా? అరే తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు విజయ్ సార్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. సార్, నేను మా కాలేజీలో జరుగుతున్న అక్రమాల గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్. మీ కాలేజా? ఏ కాలేజీ? దశకంఠరావు గారి కార్పొరేట్ కాలేజీ సార్. సార్, మా కాలేజీ మొత్తం కూడా అండర్ వరల్డ్ మాఫియా చేతులకు పోయినట్టుగా ఉంది సార్. ఏం జరుగుతుందో అర్థమయ్యేటట్టు చెప్పండి. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ అమ్ముతున్నారు సార్. పిల్లల్ని పావులుగా వాడుకొని ల్యాండ్ మాఫియాకి తలపడుతున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తున్నారు, భూ కబ్జా చేస్తున్నారు, మారణాయుధాలను అక్రమంగా సరఫరా చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఐ సీ. మీరు కంప్లైంట్ ఇవ్వండి, దీనిపై చర్య తీసుకుంటాం. ఇంతకు మీరెవరు? ఇంత సామాజిక దృక్పథంతో ఉన్నారు? నా పేరు విజయ్ సార్. నేను దశకంఠరావు గారి ఏకైక కుమారుణ్ణి. ఎంపీ గారి కుమారులా? ఓకే. అయితే మీ కాలేజీ గురించి మీరే ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు? తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదనే సూక్తి తమకు తెలియంది కాదు సార్. దయచేసి మీరు విచారణ చేసి నిజమైనటువంటి దోషులను పట్టుకోండి సార్. ఓకే, మీరు సపోర్టుగా ఉంటే ఏమైనా చేస్తాను. తప్పకుండా. మనం ఎవరిని పట్టుకుంటే డొంక కదులుతుంది? రఘుపతి రాఘవ
వీరిద్దరిని పట్టుకుంటే మనకి నిజం దొరుకుతుంది సార్. ఈ రఘుపతి రాఘవ వీళ్ళెవరు? వాళ్ళిద్దరూ మా కాలేజీలోనే పీజీ స్టూడెంట్స్ సార్. ఒక కంప్లైంట్ రాసివ్వండి. షూర్ సార్. మనం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుందాం. ఆర్ యు ఓకే? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, ఏమిటి విశేషం? ఇలా వచ్చారేమిటి? మాకు రఘుపతి రాఘవ అనే స్టూడెంట్స్ మీద కంప్లైంట్ వచ్చింది. అవునా? దయచేసి మీరు వాళ్లను మాకు అప్పగిస్తే మేము అరెస్ట్ చేస్తాం. అహింసో పరమో ధర్మ అనే సిద్ధాంతంతో నీతి నియమాలకు కట్టుబడిన ది గ్రేట్ స్వాతంత్ర సమరయోధులైనటువంటి గోపాలకృష్ణ గారి మనోళ్లను అరెస్ట్ చేయడానికి వచ్చారు మీరు. ఒక్కసారి ఆలోచించండి, మీకేమైనా ఇబ్బందులు వస్తాయేమో. వాళ్ళు ఎవరైనా సరే కంప్లైంట్ వచ్చిందంటే తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిందే. నా కర్తవ్య దీక్షలో నాకు ఏమైనా పర్వాలేదు. చట్ట వ్యతిరేక శక్తులను తుదముట్టించి నీతి నియమాలను కాపాడటమే నా లక్ష్యం. చంద్రయ్య, పీజీ ఫైనల్ ఇయర్ క్లాస్కి వెళ్ళి రఘుపతి రాఘవ అనే విద్యార్థులుంటారు, వాళ్ళని పిలు. చూడండి రఘుపతి రాఘవ, నీతి నియమాలకు ఆలవాలమైనట్టు ఈ కళాశాలకు మీ వల్ల పోలీసులు రావడం జరిగింది. ఆయన ఎంతో గొప్ప కుటుంబం నుంచి వచ్చారు మీరు. ఒక్కసారి ఆలోచించండి, మీ తాతగారు ఎంతో గొప్ప స్వాతంత్ర సమరయోధులు కదా. మీ అమ్మా నాన్నలు కూడా నీతి నియమాలకు కలికితురాళ్ళు. మీరు చెడటమే కాకుండా మీ క్లాస్మేట్స్ కూడా ఎంతమందిని చెడగొట్టారు మీరు. ఒక్కసారి ఆలోచించండి, మీ భవిష్యత్తు ఏమైపోతుందో చెప్పండి. యు ఆర్ అండర్ అరెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఎవరండి? మంత్రి గారా? నమస్తే సార్. నమస్తే నమస్తే. నేను ఇవాళ ఎంపీ గారిని కలవడానికి వస్తున్నానయ్యా. ఎస్ సార్, అలాగే సార్, ఇప్పుడే చెప్తాను సార్. సార్, మన మంత్రి గారు ఏదో ముఖ్యమైన పని మీద మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వస్తున్నారు సార్. ఆయన వచ్చేంత వరకు మిమ్మల్ని ఎటు వెళ్ళొద్దన్నారు సార్. ఏటి మంత్రి గారు మన ఇంటికి వస్తున్నారా ఏంటి? నా యాలది చుక్కాదిరికి కింద పడ్డట్టు మన ఇంటికే వస్తున్నారా ఏంటి? మరేటి చేస్తాం, వెయిట్ చేస్తాం. ఏంటయ్యా పిఏ, మంత్రి గారు మన ఇంటికి వస్తా అన్నారా? ఎంపీ గారు, నాకు ముఖ్యమైన పనుంది, నేను వెళ్ళొస్తాను. లాయర్ గారు, మీరు వెళ్ళిపోతే మేమేటి చేస్తాం? మంత్రి గారు వస్తున్నారు కాదేటి? మీరు పాలు కూర్చోండి, కూర్చోండి. హలో 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 మంత్రి గారు, చాలా కాలం వెయిట్ చేశారు మా ఇంటికి. రండి 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 రండి, ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి. ఏటయ్యా పిఏ, రాక రాక మన ఇంటికి వచ్చారు కాదేటి మంత్రి గారు? ఎంత సాధారణంగా ఆహ్వానించమని నీకు చెప్పాను, నీకు తెలియదేటి? ప్రతిదీ నీకు చెప్పాలనా? ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో లేరయ్యా నటీనటులు, ఇక్కడే ఉన్నట్టు ఉంది. అదేటి మంత్రి గారు అంత మాట అంటారేటి? మీరంటే ఎంత అభిమానం మాకు.
ఏమైపోయే చెప్పవేటి? అందుకేనేమో ఎక్కడ పడితే అక్కడ నా పేరు వాడుకుంటున్నారు. అదేట్లేదు మంత్రి గారు, మీకు మా గురించి ఎవరో తప్పుగా చెప్తున్నారు అదేటి? అసలు రాజకీయం అంటే ఏమనుకుంటున్నారా మీరు? ఏటే మంత్రి గారు, ఏటే మీ దగ్గర శిశరకం చేశా కదా అని మరి అంత తీసిపారేకండి. ఏడనుకుంటున్నారేటో, నేను ఏడ్చేలా నాకు తెలుసు, నేను చూసుకోగలను. కాస్త నేను చెప్పేది నండి. ఏంటా మీరు చెప్తే నేనేనేది? మీరెంత స్కాములో స్వామో నాకు తెలియదా? మీరు ఇలాగే కొనసాగిస్తే హైకమాండ్ కు రిపోర్ట్ చేస్తా. ఇలాంటి వారి వల్ల కాదా ఈయన ఇలా తయారైంది. ఇకనైనా మీరు కళ్ళు తెరిచి మీ అయ్యగారిని మంచి మార్గంలో పెట్టుకోండి. అంత మాట అంటారేంటే మంత్రి గారు? ఇక చూసుకోండి నీ ఎలా ఉంటాను. నా దగ్గర శిశరికం చేయడం వల్లే ఈ లక్షణాలు వచ్చాయి నాయన. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. ఇంటి దగ్గర మీ అక్క ఎదురు చూస్తుంటుంది. అలాగే బావా, అక్కడ నిన్నటి చెప్పు మరేంటి? సంతోషం. రాఘవ, నిజం చెప్పు, మీ కాలేజీలో అవకతవకలకు కారణం ఎవరు? మాకేం తెలియదు సార్. మీకేమీ తెలియకుండానే కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నారు, కాలేజీలో డ్రగ్స్ వాడుతున్నారా? మా ఫ్రెండ్స్ అందరికి సరదాగా ఇమ్మంటే ఇస్తున్నాం సార్. మాకేమీ తెలియదు సార్. అయితే ఆ డ్రగ్స్ ఎవరిస్తున్నారో చెప్పండి. ఎవరిస్తున్నారో మాకు తెలియదు సార్. నాటకాలు ఆడుతున్నారా? రేయ్, మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే రోకల బండెక్కించాల్సి వస్తుంది. నేను చెప్తాను సార్. ఈ పనులన్నీ దశకంఠరావు గారు చేపిస్తున్నారు. సార్ కూర్చోండి సార్. థ్యాంక్ యూ. మీరు కూడా కూర్చోండి. మీరు చేసే తప్పుడు పనులకు దశకంఠరావు గారి పేరు వాడుకుంటారా? నిజం చెప్పండి. ఏం తమాషాగా ఉందా? దీనికి భయంకరమైన ట్రీట్మెంట్ ఉంటుంది. బొక్కలు ఇరుగుతాయి బిడ్డ, లేకపోతే మీ అంతు చూస్తా. అదే నిజమేమో సార్, ఒక్కసారి ఆలోచించండి. చూద్దాం, అయితే ఆలోచిద్దాం. సార్, అయితే కేసు ఫైల్ చేయమంటారా? వీళ్ళిద్దరికి బెయిల్ పేపర్స్ ఇవ్వడానికి వచ్చాను. ఇవిగోండి సార్ పేపర్లు. మీరు ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టండి. నువ్వు కూడా పెట్టవా? ఓకే, తీసుకెళ్ళండి లాయర్ గారు. థ్యాంక్ యూ సార్. ఏమిటయ్యా లింకు, మన తహసీల్దార్ కార్యాలయం ముందు మన వాళ్ళందరూ ఏదో నిరారదీస కూర్చున్నారట కాదేటి? ఏటా కదా కవామీసు? ఏముందండి, ప్రతి ఒక్కడికి ప్రభుత్వానికి ఎదురెదగడం అంటే ఫ్యాషన్ అయిపోయింది. దానికి నిరాహార దీక్షనో లేకపోతే సత్యాగ్రహమనో పేరు పెడుతున్నారు. సత్యాగ్రహం అంటే అంత తేలిగ్గా తీసిపడేకయ్యా. మనకెదురు తిరిగితే మనం ఏటైనా చేసేస్తాం. ఆడు కూడు నీళ్లు మానేసి కూర్చుంటే మనం ఏటి చేస్తాం? అదొక గొప్ప ఆయుధం అయ్యా. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడిచిన మాత్రమే ఆయుధం అది. ఏటి అర్థమైనది కాదేటి? ఇప్పుడున్న వారిలో అంత నీతి నిజాయితీలున్నాయా? అంత స్వార్థం. ఈ దేశం మతం పేరుతో, కులం పేరుతో, భాషోన్మాదంతో అవినీతికి లోనై చివరికి యువతను మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేసి ప్రాంతీయవాదంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. మామయ్య గారు, నన్ను చెప్పమంటారా? ఏమిటి విజయ్, ప్రతిదానికి ఉరికొచ్చేస్తా ఉంటావు. అసలు నీకేం తెలుసో చెప్పొకసారి. మదర్ తెరిసా లాంటి గొప్ప సేవకురా ఏం ఆశించి సమాజ సేవకు పూనుకుంది. వినోబా భావే లాంటి వారు ఏం ఆశించి భూ సంస్కరణను ముందుంచారు. కత్తి కంటే కలం గొప్పదని నిరూపించిన ఎందరో గొప్ప సాహిత్యవాదులున్నారు. సత్యాగ్రహం అనే సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్మితే వెనుదిరిగి చూడవలసిన అవసరం కూడా ఉండదు. అంతెందుకు, 76 సంవత్సరాలు పైబడిన వయసులో అన్నా హజారే లాంటి గొప్ప మహానుభావుడు అవినీతిపైన సత్యాగ్రహం అనే ఆయుధంతో యుద్ధం చేయడం లేదా? కాదు నాయనా విజయ్, మీరు యుక్త వయసులో ఉన్నారు కాబట్టి మీకు ఆవేశం ఉప్పొంగుతా ఉంటది. కానీ నేటి సమాజ నేపథ్యం ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచించు. ఆ దంపతుల సంకల్పం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందా, తెగ నచ్చేస్తుంది అనుకో. నేను కూడా ఏదో ఒకటి చేసి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనిపిస్తుందయ్యా. ఎందుకో తెలుసా, మరికొద్ది నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాదేటి? హో మీరా?
ఇన్స్పెక్టర్ అర్చున్ గారు రండి సార్ లోపలికి. ఓకే, థ్యాంక్ యూ. ఏటివా ఇన్స్పెక్టర్, ఇలా వచ్చావేటి? ఏటి సంగతి ఏంటి చెప్పవేటి? సార్, మీ కాలేజీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని మాకు కంప్లైంట్ వచ్చింది. ఏటివా, మా కాలేజీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయా? ఎవడాయా నీ కంప్లైంట్ ఇచ్చింది? ఎవడాడు చెప్పవేటి? ఎవరో కాదు, మీ అబ్బాయి విజయ్. కావాలంటే పిలిచి మీరే అడగండి. అరే విజయ్, ఏడు చేస్తున్నావు లోపల? బేగ బయటకు వచ్చాయి. ఏం డాడీ పిలిచారా? లేదు, అరిశాను. కూర్చోయటు. ఏటి ఇన్స్పెక్టర్ గారు మన ఇంటికి ఎందుకు వచ్చారు చెప్పవేటి? ఏమో, వారెందుకు వచ్చారో నాకెలా తెలుస్తుంది? నాకున్న సహనాన్ని పరీక్షించ మాకు. ఏటి ఆయన ఎందుకు వచ్చారు చెప్పవేటి? ఏటి మాట్లాడవేటి? మన కాలేజీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఆయన ఎందుకు వచ్చారో నాకెలా తెలుస్తుంది డాడీ? చూడు ఇన్స్పెక్టర్, మా వాడు చెప్పి తిన్నావు కాదేటి? మా వాడు కంప్లైంట్ ఇచ్చింది కాలేజీ గురించి. ఇక్కడికి ఎందుకు వచ్చావా నువ్వు? అది చెప్పు ముందు. రఘుపతి రాఘవాని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే వీటన్నిటికీ మూలపురుషుడు మీరేనని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఎవడో అనామకుడు మాట చెప్తే మా ఇంటికి వచ్చేయటమే నేటి? అసలు మా గురించి మీరు ఏటనుకుంటున్నారా? అసలు వాళ్ళు మా కాలేజీ విద్యార్థులే అని నమ్మకం ఏంటి? వీరెవరైనా కావచ్చు. అసలు అట్లా ఏటి చెప్పారో చెప్పు, అది చెప్పండి ముందు. అక్కడ జరుగుతున్న గంజాయి, హెరాయిన్, బ్రౌన్ షుగర్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు వాడకానికి మీకు సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. అమాయకులైన యువతి యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వారు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. ఇవి ఎందుకే వేసా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? ఏడు జరిగింది ఇప్పుడు? దీని గురించి నాకు బాధ్యత ఉంది. అంతో కొంతో నేను కూడా కాలేజీకి వెళ్ళి అక్కడ ఏడు జరుగుతుందో చూసి ఆ తర్వాత మాట్లాడుకుందాంలే. ఏటి అర్థమైంది ఏటి? మీరు ఏమైనా చేయండి, కాలేజీలో ఇటువంటి సంస్కృతిని నిరోధించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక నేను వెళ్ళొస్తాను. గుడ్ బై. మన వల్ల మానవ వినాశనం జరుగుతుందా? ఎస్ఐ గారి దృష్టిలో ఈ ప్రపంచం మొత్తాన్ని మనమే నాశనం చేస్తున్నట్లుగా ఉంది. అసలు కాలేజీలో ఏం జరుగుతుందో చూసొద్దాం కదేటి? అసలు మన కాలేజీలో ఏం జరుగుతుందో చూసొద్దాం పదండి. పదండి. గేట్వే ప్రిన్సిపాల్, మన విషయాలు బయటకు పోతున్నాడు కదండి, ఏం జరుగుతుంది? లేదు సార్, మాకేం తెలియదు. ఏటివా ప్రిన్సిపాల్, మన పిల్లలు కాలేజీలో చెడిపోతున్నారట ఏటి? అదేటివా, ఏదో అలవాట్లకు బానిసలు అవుతున్నారట ఏటి? ఏటి జరిగింది? అసలు పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది ఎవరయ్యా? అది మీ అబ్బాయి విజయే కదండి, దానికి మేమేం చేయగలం? సరేలే, జరిగింది జరిగింది గాని ఇక ముందు అలా జరగకుండా జాగ్రత్త పడు. మాదేముందండి, ఈ కాలేజీని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మార్చిన మహానుభావులకు తెలియాలి. దానికి మేమెంతవరకు బాధ్యులం? ఓ తెగ లెక్చర్లు చేస్తున్నావు ఏట? ఏటి నీ చేత చెప్పించుకోవడానికి రాలేదు నేను చెప్పినట్టు నువ్వు వినాలా? అర్థమైందా? లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కాదేటి? ముందు మీ విజయకి చెప్పండి, అభ్యుదయం కోసం ఉద్యమాలు చేయొద్దని, నీతి నియమాలు అందరికీ బోధించవద్దని. మీలోనే మంచివాళ్లు ఉన్నారు, చెడ్డవాళ్లు ఉన్నారు. దానికి మమ్మల్ని బాధించడం సమంజసమా? ఓ తెగ ఎమోషనల్ అయిపోతున్నావు ఏంటి? అసలు ఈ కాలేజీలో చేయదలుచుకున్నావా లేకపోతే బయటకు వెళ్ళదలుచుకున్నావా? 35 సంవత్సరాలుగా మీ కాలేజీలో పనిచేస్తున్నాను. దానికి మీరిచ్చే బహుమానం ఇదా? మానవత్వం మంట కలిసిన వేళ కోడి నాకు కాలకోట విషయం కక్కినప్పుడు మనమేం చేయగలం? భగవంతుడు అనేవాడుంటే తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించక తప్పదు. ధనబలం, పశుబలం, అధికార బలంతో నన్నెవరూ ఏమీ చేయలేరనుకున్న వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. గుడ్ బై టు యువర్ జాబ్. ప్రిన్సిపల్ గారు ఎందుకంత ఆవేశపడతారు? కూర్చోండి. ఏటివా
ఏడివా తెగ రెచ్చిపోతున్నావేటి? నువ్వు ఇన్ని మాటలు మాట్లాడితే నేను ఖాళీగా కూర్చుంటాను అనుకుంటున్నావేటి? అసలు కాలేజీలోంచి బయటికి వెళ్ళగలవా ఏటి? చెప్పవేటి? ఏం బెదిరిస్తున్నావా? జాతాశయుతువు మరణం ద్రోహం. జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. 5 పదులు దాటిన నాకు మరణం అంటే భయం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో. ఏటి బోడి పోరుసం నీకేముందేటి? మాకు లేదేటి? అసలు నిన్ను ఎవడు కాపాడతాడో అది కూడా చూస్తా. ఓ మీకే అన్నీ తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు. అంటే మేమేదో ఈ దేశం మొత్తాన్ని అణగదొక్కుతున్నట్టు, మీరేమో దేశాన్ని పెద్ద ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. వారిదేం పోయింది? ఎన్ని మాటలైనా చెప్తారు. మేధావి వర్గం కదా. చెప్పేవి శ్రీరంగ నీతులు, తీసేవి చల్లంగా ఓతులు. ఇప్పటి గాని తెలిసి రాలేదా దశకంఠరావు గారు చేసేవి అవినీతి పనులని? సార్ సార్ ఏమైంది సార్? సార్ సార్ రౌడీలు కొట్టిపోయారు విజయ్. చూడు నాయనా విజయ్, నువ్వు కూడా మీ నాన్నగారిలాగా కాకుండా అభ్యుదయ కార్యక్రమాలు చేపట్టు విజయ్. తప్పకుండా సార్, తప్పకుండా చేస్తాను సార్. తప్పకుండా మీ ఆశయాలను నెరవేరుస్తాను సార్. పదండి సార్, హాస్పిటల్కి వెళ్దాం సార్. జాగ్రత్త సార్.
మాతరం వందే 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 మాతరం తెల్లవాడికే తుపాకి ముందు గుండెలనే ఎదురొట్టి చూపిన ధైర్యమే నా దేశము నాగరికతకే అడుగులు నేర్పి వేదం ఒడిన నాదం తానై ప్రపంచానికే విపంచిన దేశం వందే మాతరం 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 విశ్వచరితకే ఆయువు పోసి కీర్తి శిఖరమై నింగికి ఎగసిన పావన గంగా యమునా నా దేశం దాస్య శృంఖల విముక్తి కొరకై దానవ రాజ్యం కడదేర్చుటకై త్యాగధనులనే కన్నది ఈ దేశం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాతృమూర్తికే అర్థమి దేశం మదర్ తెరీసా కరుణా దేశం సమత మమతల ఆయుధమీ దేశం భగత్ సింగునే చూపిన దేశం మన్యం మల్లూరి చరిత ప్రదేశం మహామహులని కన్నది నా దేశం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం నమస్తే అండి. ప్రిన్సిపాల్ గారు ఉన్నారండి? మీటింగ్లో ఉన్నారు, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. అక్కడ కనిపించేది మన పిల్లలేనా? చూడండి. ఎక్కడ? సరే చూద్దాం పద. అలాగే పదండి.
అట్నుంచి వచ్చేది మన అమ్మా నాన్నలేనా? ఎవరో చూడు. అవును అన్నయ్యలు, అమ్మా నాన్నలే. రాజా, మాకు ఏ అలవాట్లు ఉన్నట్లు తెలియవద్దు. నువ్వే జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. నేను అమ్మా నాన్నని కలిసి వస్తాను, ఉండండి. అరే వద్దురా, ప్లీజ్ రా. అరే వద్దురా. అమ్మా ఎప్పుడు వచ్చారు? ఏంటి ఇలా వచ్చారు? ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చాం. బాబు రాజా, వాళ్ళ అన్నయ్యలేనా? అలా ఉన్నారేంటి? ఏ, ఎవరా? ప్లీజ్ రా రాఘవ. వదిలే, వద్దురా. వదిలే. అమ్మ ఏ, నన్ను చూస్తున్నారా? ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నారు? నిజం చెప్పండి. జీవితంలో మీతో మాట్లాడను నేను. నా సంగతి ఏమిటో మీకు తెలుసు కదా. ఒక్క మాట పట్టింపు కోసం మీ తాతగారితో 20 సంవత్సరాలు మాట్లాడలేదు నేను. మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థితికి తేవాలనుకున్నాను, కానీ మీరిలా చెడు వ్యసనాలకు బానిసలు అవుతారనుకోలేదు. మొదటగా సీసీ నెంబర్ 225/11. మిలాడ్, ఈ రోజు కేసులో ముద్దా ఎంపీ గారు ప్రజాధనాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకోవడమే కాకుండా ఎంతో భవిష్యత్తున్న విద్యార్థులని డగ్గిస్టులుగా తయారు చేసి వారి తల్లిదండ్రుల ఆశల సౌదాల మీద సమాధులు నిర్మించారు. అంతేకాదు, ఎందరో మధ్యతరగతి కుటుంబీకులు వైద్యం కోసం వారి ఆసుపత్రికి వెళితే అత్యంత హీనంగా వారి విలువైన జీవితాలను కోల్పోయేలా చేశారు. కాబట్టి మిలాడ్, ఈ కేసులో దోషులను విచారించి తగిన విధంగా శిక్షించవలసిందిగా కోరుచున్నాను. డిఫెన్స్ వారు మీ వాదన ఏంటి? మై లార్డ్, ఐ అబ్జెక్ట్ దిస్. వాస్తవంగా ముద్దాయిగా ఉన్న వ్యక్తి మీద నేరస్తుడని నిర్ధారణ అవడం సమంజసం కాదు. వీటికి సరైన సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే చూపించండి. థ్యాంక్ యూ మిలార్డ్. ఈ కేసులో ఎంపీ గారి బావగారైన హరిశ్చంద్రరావు గారిని విచారించుటకు అనుమతించవలసిందిగా కోరుచున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. హరిశ్చందర్ రావు. నమస్కారం సార్. హరిశ్చంద్రరావు గారు, ఎంపీ గారు మీకేమవుతారు? స్వయానా మా బావమరిది. ఎంపీ గారి మీద నేరారోపణలు వచ్చాయి, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? బావమరిది అయినంత మాత్రాన ఆయన చేసిన పనులన్నీ నాకు తెలియాల్సిన అవసరం లేదు కదా. ఎందుకో గాని దశకంఠరావు కార్పొరేట్ కాలేజీలో ఎందరో పిల్లలు మాదక ద్రవ్యాలకు బానిసైపోతున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ విట్నెస్. ఇక మీరు వెళ్ళొచ్చు. మిలార్డ్, మంత్రి గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతినివ్వవలసిందిగా కోరుచున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మంత్రి గారు, మీరు చెబుతున్నట్లుగా ఎంపీ గారి మీద మీ వద్ద ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? శిశుపాలుడు ఎన్ని తప్పులు చేశాడో నా బావమరిది కూడా అన్ని తప్పులు చేశాడు. అందుకే ఎంపీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చాను. థ్యాంక్ యూ మంత్రి గారు, మీరు వెళ్ళొచ్చు. మంత్రి గారు మాటలే తప్ప ఎలాంటి సాక్ష్యాలు చూపించలేదు. నోటి మాటలు కాకుండా తగిన సాక్ష్యాధారాలు చూపవలసిందిగా మీ ద్వారా కోరుచున్నాను. మిలాడ్, దశకంఠరావు గారి కాలేజీలో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారనటానికి ఈ ఆధారాలు మీకు సమర్పిస్తున్నాను. అంతేకాదు మిలాడ్, స్వాతంత్ర సమరయోధులు గోపాలకృష్ణ గారు కూడా ఎంపీ గారు ఆసుపత్రిలోనే మరణించారని చెప్పడానికి ఆధారమైనటువంటి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సమర్పిస్తున్నాను యువర్ ఆనర్. మీలాట్, ఈ కేసులో గోపాలకృష్ణయ్య గారికి కొడుకైనటువంటి రామారావును ప్రవేశపెట్టవలసిందిగా కోరుచున్నాను. రామారావు. దశకంఠరావు గారు హాస్పిటల్లో మీ నాన్నగారు చనిపోయారా? అవునండి. అసలు మీ నాన్నగారు చనిపోవడానికి అసలు కారణం ఏమిటి? మా నాన్నగారికి పొట్టలో ట్యూమర్స్ రావడం వల్ల ఆపరేషన్ కోసం వస్తే సరైన వైద్యం అందక ఈ పగిలిపోయి చనిపోయారు. అది కాదయ్యా, క్యాన్సర్ పేషెంట్ కడుపులో ట్యూమర్స్ చనిపోతే అది హాస్పిటల్కు బాధ్యత ఏమిటి? మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చి చనిపోలేదు. ఆ దశకంఠరావు గారు హాస్పిటల్లో సరైన వైద్యం అందించకపోవడం వల్లనే మా నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోవడం వల్ల మేమందరం ఎంత కృషించిపోయామో అది మీకు ఎలా తెలుస్తుంది? దీనికి సాక్ష్యం మా పిల్లలే. మీలా దశకంఠరావు గారి మీద లేనిపోని నేరాలు మోపి ఆయనపై కక్ష కట్టి ఈ నేరాన్ని ఆయనపై మోపుతున్నారు. అంతేగాని ఆయన మరణానికి దశకంఠరావు గారికి ఏ సంబంధమూ లేదు. రామారావు గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మైలాడ్. మిలాడ్, మంత్రి గారి పిఏ లింకు మామను కూడా ప్రశ్నించడానికి అనుమతినివ్వాల్సిందిగా కోరుచున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. లింకు మామా, మీ పేరేంటి? ఐఆమ్ లింకు, ఐఏఎస్. మీరు ఎంపీ గారు సన్నిహితులు కదా,
వారి యొక్క హాస్పిటల్లో, కళాశాలల్లో అనేక అవకతవకలు జరుగుతున్నట్లుగా అనేక అభియోగాలున్నాయి. వాటిపై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా ఇందులో మా దశకంఠరావు గారి ప్రమేయం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఎక్కడో కాలేజీలో మాదక ద్రవ్యాలు అమ్ముతుంటే దానికి మా ఎంపీ గారి మీద నిందేయడం ఏమైనా న్యాయంగా ఉందా? దశకంఠరావు గారు చేసినటువంటి తప్పేంటి? కావాలని మా దశకంఠరావు గారిని ఇరికిస్తున్నారు. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిద్దాం అనుకున్నారు. మరి ఆ వైద్యం అందుకునే లోపలనే ఆయన చనిపోయారే, దానికి దశకంఠరావు గారు ఏం చేయగలరు? ఈ కేసుని పూర్వపరాలు పరిశీలించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓకే లింక్ గారు, మీరు వెళ్ళిరావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కేసులో ప్రధాన ముద్దాయి దశకంఠరావు గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుచున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దశకంఠరావు, దశకంఠరావు, దశకంఠరావు. మీ కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా మీకు తెలీదా? ఏటి పీపీ గారు, ఏటి మాట్లాడతారు ఏంటి? మా కాలేజీలో డ్రగ్స్ అమ్మడం ఏంటి? ఎక్కడైనా విన్నావా కన్నావా? ఎక్కడికో వెళ్తుంటాం, కూర్చుంటాం, ఏడు జరుగుతుందో మాకేం తెలుస్తుంది ఏంటి? డ్రగ్స్ అమ్మటాలు మా కాలేజీలో ఎక్కడున్నాయి? చెబితే వినుకోరేటి? ఇంతకు మించి నాకేటి తెలియదు అంతే. గోపాలకృష్ణయ్య గారు మీ హాస్పిటల్ ఆవరణలోనే చనిపోయారు కదా, దానికి మీ సమాధానం? ఓసోస్, ఏటేటో మాట్లాడుతున్నారు పీపీ గారు. ఏడు చేస్తాం. ఆయన ఎవరు? ఆ గోపాలకృష్ణయ్య గారు మా హాస్పిటల్లో చచ్చిపోవడం ఏంటండి? ఆయనకు బీపీ షుగర్ గట్రా పెరిగిపోయి చచ్చిపోయినాడు కాదేటి? కాదు కాదు, క్యాన్సర్ 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 ముదిరిపోయి చచ్చిపోయినాడు కాదేటి? దానికి మేమేటి చేస్తాం? కావాలంటే ఎవరో ఒక డాక్టర్ని పిలుస్తాం, కనుక్కోండి. ఏటి ఏమంటారు ఏటి? ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదంటారు. అదే కాదేటి నేను చెప్పేది. మీలో మా దశకంఠరావు గారిని కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ విట్నెస్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ కేసును దర్యాప్తు చేసిన సిఐ గారిని ప్రశ్నించుటకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. సిఐ గారు, గోపాలకృష్ణయ్య గారు ఎలా మరణించారు? ఆయన క్యాన్సర్ వల్లే చనిపోయాడు. ఎక్కడ చనిపోయారు? దశకంఠరావు గారి హాస్పిటల్లో చనిపోయాడు. అక్కడ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చనిపోయారంటారా? డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో గాని, ఎంఆర్ఓ గారు ఇచ్చిన శవ పంచనామా రిపోర్టు ప్రకారం గాని ఆయన క్యాన్సర్ వల్లే చనిపోయాడని తేలింది. థ్యాంక్ యూ సార్, మీరు వెళ్ళండి. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించి తగు తీర్పునివ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. ది కోర్ట్ ఈజ్ అడ్జెంట్ ఫర్ టుమారో.
నాన్న, ఈ ఉత్తరం చాలా నిర్లిప్తతతో, గుండె భారమై, మనసంతా దిగులుగా వెలితిగా అనిపిస్తూ నీకు రాసుకుంటున్న చివరి ఉత్తరం నాన్న. దుఃఖం ఎగదన్నుకొస్తుంది నాన్న. నువ్వెందుకు ఇలా మారిపోయావు నాన్న? నాన్న, చిన్నప్పుడు నేను చూసిన నాన్నవేనా నాన్న నువ్వు? నా సుఖం కోసం ఇన్ని అడ్డదారులు తొక్కాలా నాన్న? నాన్న, నీ ప్రేమను మాత్రమే పంచమన్నానే కాని నీ పాపాలను పంచమని నేను అనలేదు నాన్న. ఇవన్నీ నా కోసమే అయితే నాకు వద్దు నాన్న. గోదావరి తీరంలో నేను నీతో కలిసి ఆడుకున్న పిచ్చుకగూళ్ళ జ్ఞాపకాలు నాకు కావాలి నాన్న. నా బారసాలకు, మన ఊర్లో ఎంతో మంది అభాగ్యులకు అన్నం పెట్టావు చూసావా? ఆ జ్ఞాపకాలు నాకు కావాలి నాన్న. బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తూ ఉన్నప్పుడు నా చిట్టి చేతులతో నువ్వు రాయించిన అక్షరాల జ్ఞాపకాలు గుర్తున్నాయా నాన్న? ఆ ఆత్మీయ క్షణాలు నాకు కావాలి నాన్న. నాన్న, నీకు గుర్తుందా? ఏడవకు ఏడవకు ఎర్రి నాగన్నా, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను, పాలైనా కారవేమి నా బంగారు కండ్లా. ఈ పాట నీకు గుర్తుందా నాన్న? ఈ పాట నా మదిలో ఇంకా మెదులుతూనే ఉంది నాన్న. అలా పాడిన నువ్వేనా నాన్న ఇలా మారింది? నువ్వేనా నాన్న? ప్రతి ఉద్యోగికి జీతం అందుతుంది కదా నాన్న. ప్రతి శ్రామికుడికి వాడి శ్రమకు తగ్గ ప్రతిఫలం ముడుతుంది కదా నాన్న. అదనపు సొమ్ము వాడు ఎక్కడి నుంచి తేగలడు నాన్న? ఎందుకు నాన్న ఇలాంటి పాపపు సొమ్ముల మీద నీకు ఇంత ఆశ? అందుకే నాన్న, అందుకే నా మరణం నీలో పెను మార్పును తీసుకురావాలి నాన్న. నా మరణం నీకు కనువిప్పు కావాలి నాన్న. నా మరణంతో నువ్వు పాత నాన్నగా మారాలి. లంచం, ద్వేషం, ప్రతీకారం, కక్షలు, పగలు లేని నవ సమాజ నిర్మాణానికి నా మరణం ప్రేరణ కావాలి నాన్న. అందుకే నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను నాన్న. నీకు తెలియని అనంత లోకాలకు పయనమే వెళ్ళిపోతున్నాను. ఇక సెలవు నాన్న, సెలవు.
ఏటి వేలారు సెట్ అంత మనిషి కళ్ళ ముందే ఇలా దూరం అయిపోతున్నాడు కాదేటి. ఏడు చేయాలి? జీవితంలో ఇట్లాంటి నరకాన్ని ఎప్పుడు అనుభవించలేదయ్యా. ఇంత కష్టం మనిషి అనేవాడికి జీవితంలో ఎప్పుడు రాకూడదని అనుకుంటున్నానయ్యా. ఇప్పుడు అనుభవిస్తున్నానయ్యా, ఇప్పుడు అనుభవిస్తున్నా. రాజకీయ చరిత్రలో మనం ఎంతో ఎదుగుతూ వస్తున్నాం. మనకు అనుకూలంగా సాక్షులందరూ సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు అంతకంటే ఇంకేం కావాలి? మీరు నిర్భయంగా ఉండండి, రిలాక్స్ అవ్వండి, బాధపడకండి. ఓకేనా? ఓకే ఓకే మనమా? థ్యాంక్ యూ. ఎంపీ గారు, మనకు శుభవార్త. మనం విన్ అవబోతున్నాం. మనం కోర్టులో ఈ కేసు గెలవబోతున్నాం. మనకి తీర్పు అనుకూలంగా రాబోతుంది. ఇంతకంటే మనకేం కావాలి? డాడీ, మళ్ళీ మొదలైందా డాడీ మీ ప్రహసనం? ఈ అవినీతికి అడ్డు అదుపు లేదు డాడీ. నిరభ్యంతరంగా నిరాటంకంగా మీ విధులను మీరు నిర్వర్తించుకోవచ్చు డాడీ. నేను బ్రతికి కూడా వ్యర్థమనిపిస్తుంది డాడీ నాకు. ఈ అవినీతిని, లంచగొండితనాన్ని చూసి ఈ జీవితాన్ని గడపటం అనవసరం అనిపిస్తుంది డాడీ. లేక కలిగానని ఎన్నోసార్లు అమ్మా నువ్వు చెప్పారే, ఇదేనా? లేక కలిగిన నాకు మీరు చేసే న్యాయం ఇదేనా డాడీ? శిథిలాలైన నా కరళ సౌధాల మీద నిర్దాక్ష వెళ్తున్నారే. నీవే నిర్మించిన ఈ బడబాగ్నికి ఇంకొంచెం ఆజ్యం పోస్తున్నావా డాడీ? ఇప్పుడు అంతా కన్నీటి నిశ్శబ్దమే డాడీ. నీ దగ్గర ఏడవటానికి కన్నీరు కూడా ఆవిరైపోయింది డాడీ. నా ఆవేదనంతా నా గుండె చుట్టూ అనుభవిస్తుంది డాడీ. ఎందుకు నాన్న ఈ బ్రతుకు? చావుకి బ్రతుక్కి మధ్య ఇన్ని దోబూచులాటలు అవసరమా డాడీ? బ్రతికినంత కాలం మనిషిగా బ్రతుకు డాడీ. 10 మందికి సేవ చేశారన్న సంతృప్తిని మిగుల్చుకో డాడీ. ఒక్కసారి ఆలోచించండి డాడీ. మీ శ్రమ శక్తి నా బ్రతుకు కోసమే కదా. అవినీతితో కుంగిపోయిన ఈ జీవితం నాకొద్దు డాడీ. అతి సామాన్యమైన జీవితం నాకు కావాలి డాడీ. నా తండ్రి అవినీతి రహిత నాయకుడనే నేను, నా సంతానం 10 మందికి చెప్పుకోవాలి డాడీ. ఒక నిష్కల్మషమైన రాజకీయ నాయకుడికి నేను కొడుకుని అని గర్వంగా చెప్పుకోవాలి డాడీ. మీరు ఆర్జించిన ఈ సంపదలన్నీ నాకు గాని అమ్మకు గాని అవసరం లేదు డాడీ. మీరు తీహార్ జైల్లో బ్రతికే బ్రతుకుని ఊహించుకుంటూ నేను బ్రతకలేను డాడీ. తండ్రిలా ఆలోచించండి డాడీ. పున్నామ నరకానికి పంపేవాడుగా కాకుండా స్వర్గధామాన్ని చూపేవాడు అయి ఉండాలి డాడీ అని మీరు కోరుకోవాలి డాడీ. ఆ పాడు సొమ్ము మనకొద్దండి. ఇప్పటికైనా మారండి. మన అబ్బాయి పరిస్థితిని చూశారు కదా. మన అబ్బాయి మనకి దక్కితే చాలండి. కన్న కొడుకే నా కళ్ళ ముందే ఇంతేసి మాటలు అంటుంటే ఈ బ్రతుకు మీదే విరక్తి పుడుతుంది. నేనింతకాలం నా కుటుంబం కోసం,
నా భార్యా పిల్లల కోసమే అని తపన పడ్డానే కాని ఏడు జరుగుతుందో నాకు ఈనాడే తెలిసి ఎంపీ గారు, విజయబాబు గారు చెప్పింది ఒక్కసారి ఆలోచించండి. ఉదయం పూట బయటికి వెళితే ఏ రాత్రికి ఇంటికి చేరతామో లేదో కూడా తెలియదు. ఈ అవినీతి సంపాదనతో మనం ఎటెళ్ళిపోతున్నామో మనకే అర్థం కావటం లేదు. మనల్ని కన్న పిల్లలే మనల్ని అసహించుకుంటుంటే ఈ సంపాదన మనం ఏం చేద్దామండి? పేద ప్రజల సమాధుల మీద మనం భవంతులు నిర్మించుకుంటే ఆ సమాధులు మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయా? చివరికి మీ కన్న కొడుకు కూడా మనల్ని అసహించుకుంటూ ఉంటే దయచేసి ఇకనైనా మనుషులుగా బ్రతుకుదాం, మానవత్వం ఉన్న వ్యక్తులుగా మారదాం, నీతి నియమాలకు సోపానాలవుదాం, మనమే ప్రయత్నం చేద్దాం. ఒక్క గాంధీ గారు తలుసుకుంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి అదే మనం ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఉన్న అవినీతిని పారద్రోలలేమా? ప్రయత్నించండి ఎంపీ గారు. మన తప్పులు మనం ఒప్పుకుందాం. కోర్టు ముందు దోషులైనా పర్వాలేదు గాని అప్రూవర్గా మారదాం, సమాజానికి మంచిని అందజేద్దాం. దయచేసి వినండి, నేను 2 చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీలో మార్పు తీసుకురండి. ఎన్నో అపార్ట్మెంట్లు కట్టాము, ఎన్నో బిల్డింగులు కట్టాము, ఎన్నో కాలేజీలు కట్టాము, ఎన్నో హాస్పిటళ్లు కట్టాము అనుకున్నానే గాని సమాధులు ఈ సమాధుల మీదే ఈ భవనాలు కట్టుకొని బతుకుతున్నామని నాకు ఈ రోజే తెలిసింది. అయినా ఇంతేసి బతుక్కి ఇన్ని కష్టాలా? వద్దయ్యాలి, ఇంకో వద్దు. చెట్టంత కొడుకే కన్నా ముందు కొవ్వొత్తిలా కరిగిపోతుంటే నాకెందుకయ్యా ఈ బ్రతుకు? వద్దు, ఈ బతుకొద్దు. ఒగ్గేసుకుందాం లింకు, ఒగ్గేసుకుందాం. ఆ కోర్టులో సాక్ష్యాలు కేసులు ఏమన్నా గాని నా కొడుకు దూరం అయితే మాత్రం నేను బ్రతకలేను. ఇంకా నేను సంపాదించి ఏం లాభం? ఈ ఆస్తులు అంతస్తులు సొంత వాళ్ళ కోసమని తపన చెందానే గాని నా భార్య పిల్లలు ఈ సొమ్ము మనకొద్దు అని చెప్పినప్పుడు ఏం చేయాలి? నేనేం చేయాలి? కన్ను తెరిస్తే ఉయ్యాలా, కన్ను మూస్తే మొయ్యాలా అని ఎవరో గొప్ప కవి చెప్పినాడు కాదేటి. చావుకి బతుక్కి మధ్య ఎన్నో దోబుచులాటలు. ఇంకా సుఖంగా బతకడానికి మరెన్నో కుతంత్రాలుగా అదేటి మనం చేసేది. నా బిడ్డ ఈ ఎంగిలి బతుకు మనకెందుకు అని అడిగాడు. ఈ కుతంత్రాలు, ఈ పన్నాగాలు సుఖంగా బ్రతకడానికే నాన్న అని అడిగాడు. ఎందుకేటి ఈ బతుకు? ఎంతో మంది అమాయక జీవుల మీద సమాధులు కట్టి బతుకుతున్న మనది ఒక బతుకేనా? ఈ బ్రతుకు ఒక బ్రతుకేనా? వద్దు, ఈ బ్రతుకులు మాకొద్దు. మా బిడ్డలు మాలాగే తయారైతే ఈ సమాజం ఏటైపోద్ది. అందుకే జడ్జి గారు, మీరే శిక్ష చేసినా నాకిష్టమే. నా ఎంపీ పదవిని కూడా ఒగ్గేస్తానంతే. నేను ఒగ్గేస్తాను. ఎంపీ గారి దుశ్చర్యలపై విచారించిన పిమ్మట పూర్వపరాలు పరిశీలించి ఇచ్చే తీర్పు ఏమిటంటే, ప్రతి ప్రజానాయకుడు కనీసం ప్రజల మీద ప్రేమ లేకున్నా తన కన్నబిడ్డల వ్యక్తిత్వానికైనా విలువివ్వాలి. లంచగొండితనం, అక్రమ సంపాదన వేళ్ళూనికిపోయిన ఈ సమాజంలో ప్రతి నాయకుడు తనకు తాను స్పందించగలగాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసే కంటే ప్రతి యువకునిలో ముందుగా మార్పు రావాలి. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ముందు తరానికి మార్గనిర్దేశకత్వం వహించే బాధ్యతను వాళ్లే తమ భుజస్కంధాలపై వేసుకోవాలి. సామాజిక వ్యవస్థను ప్రక్షాళన చేసే
గురుతర బాధ్యతను వాళ్లే వహించాలి. దశకంఠరావు లాంటి వ్యక్తులకు కనువిప్పు కలిగించే కొడుకులు ఈ సమాజానికి చాలా అవసరం. అందుకే యువత కదిలి రావాలి. నేరం రుజువైనందున ఎంపీ దశకంఠరావుకి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అదేవిధంగా 50,000 రూపాయల జరిమానా విధించడమైనది. వెనుక దగా ముందు దగా, కుడి ఎడమలు దగా దగా, మనది ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె అన్నాడు మహాకవి శ్రీశ్రీ. లంచం ఎంత మహమ్మారో మనకందరికీ తెలుసు. దయచేసి లంచాన్ని ప్రోత్సహించకండి, స్వీకరించకండి, ఇవ్వకండి. లంచం అనేదే తెలియని మన సంతానానికి నిష్కల్మషమైన నిస్వార్థమైనటువంటి కొత్త ప్రపంచాన్ని మనం చూపిద్దాం. లంచం అనేదే లేని కొత్త జీవితాన్ని ఆరంభిద్దాం. లంచం మన జీవితాలపై ఎంతటి పెనుమార్పులను సంభవింపజేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రాన్ని చూసి కొంతలో కొంతైనా మనసులు మార్చుకున్నటువంటి నిస్వార్థమైన రాజకీయ నాయకులకు, అధికారులకు, ఉద్యోగులకు ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం. జై హింద్.